రెడ్డి గారు, ఒక అంశం ఈరోజు బడిజిరాల్లో జరిగిన అంశం ఏంటి? ఈ శైల కథ ఏంటి? గతంలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, ఆడు ఇప్పి చూపించాడు, లీడు అది చూపించాడు, ఇది చూపించాడు అని పెద్ద ఎత్తున రచ్చరచ్చ జరిగింది. మీ హయాంలోకి వచ్చిన తర్వాత కూడా అలా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, లేకపోతే వీళ్ళు ఇలా చేశారని. ఎవరండి ఈ శైల? మీకు తెలిసే ఉంటుంది, ఎన్ఆర్ఐ, ఆవిడ చాలా పాపులర్ అట. అది అంత ఇంపార్టెంట్ కాదేమో అనిపిస్తా ఉందండి. అంటే ఈ రోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అది వైఎస్ఆర్సీపీకి ఇంపార్టెంట్, మీకు కాకపోవచ్చు. కాదు, ఆ పాయింట్ కి వద్దాం మనం. రండి, ముందు వైసీపీ టీడీపీ స్ట్రీట్ ఫైట్, లోకేష్ గారు రాజీనామాట అది చూపియాలండి. ఇప్పుడు మీరు చూస్తే ఒకసారి మొత్తం ప్రజలందరికీ కూడా ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి గుర్తు చేయాలి. మిర్చి రైతుల దగ్గరకు పోయి వాళ్ళ మీద దాడి, సిఐ పైన దాడి, పొగాకు రైతుల దగ్గరకు పోయి పోలీసుల మీద, పొగాకు రైతుల మీద దాడి, రౌడీ షీటర్లని వాళ్ళ ప్రోగ్రామ్ లోకి దించటము, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కార్ టైర్ కిందనే మనిషిని తొక్కిచ్చేయటం, వాళ్ళ మనిషినే. తర్వాత రైతు పంటని ఏ విధంగా నాశనం చేశారు, మహిళల్ని దూషించి ఆ దూషించిన వాళ్ళ ఇంటికే మళ్ళా జగన్మోహన్ రెడ్డి పోవటము, బూతులు తిడతా ఉంటాము లైవ్ లో, తర్వాత రప్పార్ అంటాము, తర్వాత ప్రజలకి ఇన్కన్వీనియన్స్, ఏది కిలోమీటర్లతో పాటు రోడ్లను ఆపేసి ప్రజల్ని ముందుకు పోనీయకుండా ఇబ్బందులు పెడతాము, విచ్చలవిడిగా లిక్కర్ పోసి వాళ్ళని తీసుకొని రావటం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి. సో మనకు క్లారిటీతో అర్థమవుతుంది ఏంటంటే ఏ ఇష్యూస్ పైన వీళ్ళకి ఒక సీరియస్నెస్ అనేది లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ ఏముండే, రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్. ఒకటి ఆ డిఎస్సి ఇష్యూ మాట్లాడుతూ ఉండరు, ఇంకోటి రైతుల ఇష్యూ మాట్లాడుతూ ఉండరు. లోకేష్ గారు ఓపెన్ గా ఛాలెంజ్ ఇచ్చినారు కదా, రాండి మీరు ఎక్కడికి రమ్మంటే ఆడికి మేము వస్తాము, మేము డిబేట్ చేస్తాము, ప్రజల ముందే వాస్తవాలు పెడతాము అని చెప్పి ఓపెన్ గా ఒకసారి కాదు 2 సార్లు ఛాలెంజ్ విసిరినారు. వీళ్ళకి నిజంగా వాళ్ళు చెప్పే అలిగేషన్స్ కరెక్ట్ అయితే ఎందుకు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయని పరిస్థితిలో ఉండరు అనేది ఒకసారి ప్రజలే ఆలోచించాలా. ఎందుకు అంటే దాని లోపల ఏ మాత్రం ఫ్యాక్ట్స్ కూడా లేవు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ ఇచ్చినారు, పోల్ ప్రామిస్, మేము డిఎస్సి తీసుకొని వస్తాము, జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక సింగిల్ డిఎస్సి కూడా పెట్టకుండా ప్రజల్ని మోసం చేసింది వాస్తవం కాదా? జాబ్ క్యాలెండర్ తెస్తాము అని చెప్పి మోసం చేసింది వాస్తవం కాదా? ఎంతసేపు అదేదో బ్రిడ్జ్ గేమ్ అని అంటారు. ఏంది ఆ బాధ? నాకు అర్థమే కావట్లేదు. జూపుడు గారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారేమో అని. అంటే బ్రిడ్జ్ గేమ్ అనేది అదొక గేమ్ ని అదే పట్టుకొని ఉండారు అని అంటే మీ గొడ్డలాట పెట్టలేదనేది ఆ బాధ ఏమో వైసీపీ వాళ్ళకి అని చెప్పి నాకైతే డౌట్ గా ఉంది. తర్వాత ఇక్కడ ముఖ్యమైన ఒక 2-3 అంశాలు నేను లేవనెత్తాలనుకున్నాను. డిఎస్సి మీద వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఎందుకు అనంటే కేవలం 150 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసి 16,347 పోస్టులు భర్తీ చేసింది కూటమి ప్రభుత్వమే. ఈ టైంలో దాదాపు 300 పిటిషన్లు కోర్టులో వేసి ఆ ప్రాసెస్ ని అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నించింది వాళ్ళు కాదా? కోర్టు కూడా వాళ్ళని మందలిచ్చింది, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఊరికే ఇట్లాంటిది అడ్డుకోవద్దు అని చెప్పి. సో ఫాల్స్ ప్రామిసెస్, చీటింగ్ చేసింది వైసీపీ గతంలో అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. ఇన్ఫాక్ట్ జియో 117 తీసుకొని వచ్చి ఆ టీచర్ల చేతనే బాత్రూముల్లో ఫోటోలు తీపిచ్చే పని, వాళ్ళని లిక్కర్ షాపుల ముందు పెట్టింది, ఏ విధంగా ఆ విద్యా వ్యవస్థని నాశనం చేసినారు, ఏ విధంగా అదే టీచర్లని అవమానపరిచినారో గతంలో మనం చూడటం జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఎన్ఆర్ఐ ఇష్యూ గురించి వస్తాం. కాదు వర్మ గారు, వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి అంశాలు లేవనెత్తేదానికి వాళ్ళకి అర్హత ఉందా? అంబటి గారు సంజన సుకన్య సంగతి మనం విన్నాము. ఎంపీ మాధవ్ గారు అయితే పూర్తిగా మొత్తం విప్పేసిన సంగతి మనం చూసినాము. ఎమ్మెల్యే మొన్న అరెస్ట్ అయిన ఇష్యూ ఏది, విత్ ఎవిడెన్స్ తో సహా మొన్న అరెస్ట్ అయిన ఇష్యూ మనం చూసాము. వీళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు కరెక్టా? నేను అదే చెప్తా ఉంటాను. ఇవన్నీ జరిగిన వాటి మీద వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కదా వాళ్ళ టైంలో, లేదంటే వాళ్ళని కనీసము సస్పెండ్ అన్నా చేయలేదు కదా. అదే తెలుగుదేశము కూటమి ప్రభుత్వం మీరు చూస్తే భారతి గారిని ఒక మాట అన్నారనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇటువంటిది ఏ మాత్రం వాస్తవం ఉంటే ఎటువంటి వాళ్ళని కూడా వాళ్ళని సపోర్ట్ చేసే క్వశ్చనే ఉండదు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సో బట్ ఇప్పుడు ఇది అలిగేషన్ పాయింట్ లోనే ఉంది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను వర్మ గారు.
ఓకే. వెంకటేశ్వర గారు, మంత్రులను కూడా చూసేదానికి ఉంటదండి, మంత్రుల మీద కూడా యాక్షన్ ఉంటదండి. ఓకే. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపలే. వైఎస్ఆర్ పార్టీలో లాగా క్రిమినల్స్ ని వెనకేసుకొని రావటము అనే విధానము ఇక్కడ ఉండదు అనేది మాత్రం క్లారిటీతో నేను తెలుపుకుంటున్నాను. ఓకే. వెంకటేశ్వర గారు, ఇప్పుడు చూడండి తమాషా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మన సీదిలప్పల్ రాజుని కలిసేదానికి పోయినారు. సీదిలప్పల్ రాజు ఇది ఏందా కేసు? ఒక అమాయకుడు బీసీని రోడ్డు పైన ఒక పేదవాడిని చంపినారు. సో చంపిన వాళ్ళ ఇంటికి పరామర్శించేదానికి పోతారా, లేకపోతే చంపిన వాడి ఇంటికి పోతారా? అది ఏంది వీళ్ళ మనస్తత్వము అర్థమే కావటం లేదు. జూపుడు గారు, మీరు ఎట్లా వీళ్ళని వెనకేసుకొని రాగలుగుతారు? నాకు అసలు అర్థమే కావట్లేదు. అంటే ఆయన మొదలు పెట్టకముందే మీరు వెనకేసుకు రావద్దని చెప్పేస్తున్నారా? లేదు, ఈ రోజు జూపుడు గారి ఫేస్ కొంచెం డల్ గా ఉంది. ఎట్లా సపోర్ట్ చేయగలుగుతామా అని చెప్పి వారి ఆలోచనలో ఉండరు. కదండి. తప్పు చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంటాము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాత్రం నా ఓపెనింగ్ కామెంట్. వెంకటేశ్వర గారు వినిపిస్తుందా? చెప్పండి. ఏంటి సార్, ఎలా చూడాలి? బెజవాడ రగిలిపోతుంది. డిఎస్సి లోకేష్ గారు రాజీనామా చేయాలి, వాళ్ళు అదే ఇంక అల్టిమేటం, ఇంక అంతకు మించి ఇంక వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. అలాగే మీ కూటమిలో ఉన్న మంత్రి గారు ఎవరో ఎన్ఆర్ఐ మహిళని ఏదో ఇంకేం చెప్తాం, ఇంకా ఇవన్నీ ఏంటన్నారో ఏం చేశారో ఆ ఫోటోలు ఏంటో ఈ డిస్కషన్లు ఏంటో. ఇప్పుడు వాళ్ళని అన్నారు బాగానే ఉంది, ఇక్కడ కూడా అలాంటివి జరుగుతుండడం రిపీట్గా వస్తుండడం. మొన్న మధ్య ఏవో కొన్ని వీడియోలు వచ్చినాయి వాళ్ళని అన్నారు. అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు చేశారు, మనం చేయకపోతే మనం ఇది కాదు అనుకుంటారేమో అని చేస్తున్నారా? ఏం మెసేజ్లు ఇస్తున్నారు అసలు ఈ రాజకీయ నాయకులు?